నమస్తే ఫ్రెండ్స్, పవర్ ఆఫ్ తెలుగు వాయిస్కి స్వాగతం. ఈరోజు మనం వివేకానంద మన జీవితంలో మనకు తెలియని ఎన్నో విషయాలను యువతకు బోధించారు. అవేంటో ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం ఫ్రెండ్స్. స్వామి వివేకానంద జీవిత రహస్యాలు ఏమిటంటే, స్వామి వివేకానంద 1863 నుంచి 1902 కాలానికి చెందినవారు. భారతదేశానికి ఆధ్యాత్మిక గౌరవం తెచ్చిన మహానుభావుడు. ఆయన జీవితం మనకు ఎన్నో విలువైన పాఠాలు నేర్పుతుంది. ఆయన జీవితంలోని ముఖ్యమైన రహస్యాలు ఏంటో తెలుసుకుందామా మరి? ఆత్మవిశ్వాసమే విజయానికి మూలం. నీపై నువ్వు నమ్మకం పెట్టుకో అని వివేకానంద గారు చెబుతారు. మనలో అపారమైన శక్తి ఉంది. మనం బలహీనులనేమని భావించడమే మన పెద్ద శత్రువు అని ఆయన చెప్తారు. కష్టాలు మనల్ని తీర్చిదిద్దుతాయి అని కూడా వివేకానంద చెప్పేవారు. ఆయన జీవితంలో పేదరికం, ఆకలి, అవమానాలు అన్నీ ఎదురయ్యాయి. కానీ అవే ఆయన్ను మహానాయకుడిగా మార్చాయి. యువశక్తి మీద అపారమైన విశ్వాసం వివేకానంద చూపేవారు. యువత లేచితే దేశం లేచినట్టే అని ఆయన నమ్మారు. బలమైన శరీరం, స్పష్టమైన మనసు యువతకు తప్పనిసరి అని వివేకానంద చెప్పేవారు. సేవే సాక్షాత్ దేవాలయమని వివేకానంద చెప్పేవారు. మనిషిని సేవించడం అంటే దేవుణ్ణి పూజించినట్టే అని, పేదల సేవ, దుఃఖితుల సహాయం ఇదే నిజమైన ఆధ్యాత్మికత అని ఆయన బోధించేవారు. వివేకానంద గారి మాటల్లో, భయం ఉన్న చోట సత్యం నిలువదు, అందుకే భయాన్ని జయించమని చెప్పేవారు. ఏకాగ్రత గొప్ప శక్తి అని వివేకానంద చాలాసార్లు మనకు చెప్పేవారు. ఒక పనిని పూర్తిగా మనసు పెట్టి చేయటం ఇదే విజయ రహస్యం అని చెప్పేవారు. అర్ధాంతరంగా చేసే పనులు ఫలితాన్ని ఇవ్వవు అని ఆయన మాటల్లో మనకు వ్యక్తమయ్యేది. భారతీయ సంస్కృతి మీద ఆయనకు అపారమైన గర్వం అనేది ఉండేది. పాశ్చాత్య దేశాల్లో కూడా భారత ఆధ్యాత్మికత గొప్పది అని నిరూపించేవారు. చికాగో ప్రసంగం అనేది ఇందుకు మన ప్రపంచ చరిత్రగతినే మార్చింది అని చెప్పవచ్చు. ఆలోచనలు అనేవి జీవితాన్ని మారుస్తాయి అని వివేకానంద గారు చెప్పేవారు. నీవు ఏం ఆలోచిస్తే అదే అవుతావు. మంచి ఆలోచనలు అనేవి మనకు ఒక గొప్ప జీవితాన్ని ప్రసాదిస్తాయి అని వివేకానంద గారు పలుమార్లు ఆయన సందేశాల్లో చెప్పేవారు. స్వామి వివేకానంద, లేచిరా యువక, నీలోని శక్తిని గుర్తించు, నువ్వు బలహీనుడవు కాదు, నువ్వే భవిష్యత్తు అని మనకు చాలాసార్లు బోధించేవారు. ఫ్రెండ్స్, ఆడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.